కానీ అన్నం కూడా పెట్టినాం. ఇది ఇండియాలో మొట్టమొదటి స్టోర్స్ ఎక్కడైతే మొత్తం అన్ని బర్డ్స్ ఉంటాయి కానీ స్టోర్లో ఏం స్మెల్ ఉండదు. మొత్తం ఇలా 5 రకాల నాటుకోడీలు పెట్టి సేల్ చేస్తున్నాం. సేమ్ దొరుకుతాయి సేమ్ అవే దొరుకుతాయి. సేమ్ ఇవే అందుకే అవన్నీ పెట్టి అక్కడనే కట్ చేస్తాం. ఒక్కసారి ఫోటో కౌంటర్ ఓపెన్ పెట్టి ఒకసారి చూపిస్తాను. ఇక్కడ మొత్తం కటింగ్ చేసాం సార్. ఇక్కడ మొత్తం కనిపించేస్తుంది ఎలా కట్ చేస్తున్నారు అక్కడ ఇంకా మొత్తం రెడ్ అంతా వస్తుంది సార్. అక్కడ ఇంకా చేసేసి ఇక్కడ రెగ్యులర్ ఎట్లా అట్లనే ఇప్పుడు సౌత్ ఇండియాలో మొత్తం 15,000 నాటుకోడి పెంచే వాళ్ళని టైప్ పెట్టుకున్నాము. వాళ్ళు మేమే చిక్కిచ్చి ఎట్లా పెంచాలని నేర్పించి పెంచి వాళ్ళు కొన్ని తీసుకొస్తున్నాం. ఇప్పుడు తెలంగాణలో 1,500 నాటుకోడి ఫార్మర్లని ఇచ్చి పెంచిపిస్తున్నాము. అలా మొత్తం ఇట్లా అక్కడనే కలుస్తుంది. మొత్తం చాక్తో కట్ చేయకుండా మొత్తం అంతా మిషన్స్తోనే కట్ చేయడానికి చూస్తుంది. కట్ చేయాలి. లేదు సార్, ఇది ఒక 30 రోజులు ఆఫర్ పెట్టినాం. ఇది 30 రోజులు బై 1 kg get 1 kg ఫ్రీ ఆఫర్ 30 రోజులు పెట్టినాం. ఇవన్నీ కటింగ్ మిషన్స్ వెయిట్ చేసాను ఇప్పుడు. అవసరం లేదు. బాక్స్ అవసరం లేదు. స్వీట్ పాకెట్ ఇలా ప్యాకేజ్
చికెన్ లేదు ఇక్కడ చికెన్ అంటే వెలుబడి అది ఎంత కేజీ ఎంత కేజీ 350 నుంచి స్టార్ట్ అయ్యింది సార్ ఒకటి వాళ్ళు అడిగిన వండింది లేదు ఇక్కడైతే పందెం కోట్లు పెట్టామో అది ఇక్కడ బిడ్డింగ్ చేస్తారు సార్ వేలం పాటకి కొనుక్కొని వెళ్తారు అందరూ ఇక్కడ మొత్తం ఇక్కడ మొత్తం సౌత్ ఇండియాలో ఎక్కడెక్కడ నుంచి వచ్చినాయి అంతా చెప్పి ఇక్కడ ఇట్లా పెంచుతున్నామో అంతా అదే చెప్తుండే మొత్తం ఇట్లా ఈ విధంగా పెంచున్నామని వాళ్ళతో మాట్లాడి వీడియో బయట శ్రీకాంత్ आ जाओ సండ్రీ చికెన్ साउंड तक साउंड बजे साउंड बजे 15,000 ఇది 3వ స్టోర్ 12 స్టోర్స్ ఓపెన్ చేద్దాం ఇవన్నీ కూడా మామూలు వేస్తారు ఫుడ్ కూడా మామూలుగా పెస్టిసైడ్ కదా అంతా న్యాచురల్ అది అక్కడ మొత్తం ఫామ్లో వదిలేస్తాం బయట తిరగడానికి కేజీలో పెట్టడం అట్లాంటివి ఏం లేవు అంటే ఇలా బయట తిరగడానికి స్టార్ట్ చేయండి సాయికేష్ తెలంగాణ అంటేనే ఫుడ్కు ఫేమస్. హైదరాబాద్ అంటే బిర్యానీ నాటుకోడి అనేది తెలంగాణ ఫుడ్లో ఒక భాగం. ఈరోజు ఒక గొప్ప చదువులు చదివి ఉద్యోగం చేస్తే నేను ఒక్కని చేస్తా, కానీ 10 మందికి ఒక ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి, తెలంగాణ ఫుడ్ ప్రమోట్ చేయాలని చెప్పి సాయికేష్ కొత్త ఆలోచనలతో మరి తెలంగాణ ఫుడ్లో భాగంగా ఈ కంట్రీ చికెన్ను, ఒరిజినల్ కంట్రీ చికెన్ను తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ వాళ్ళకు ముఖ్యంగా ఇవ్వాలని. గ్రామీణ ప్రాంతాల్లో కంట్రీ అంటే కంట్రీ చికెన్ వాళ్ళ ముందర దొరుకుతుంది, కానీ చాలా వరకు కంట్రీ కోడి మాదిరిగానే అమ్ముతూ ఇది కంట్రీ చికెన్ అని చెప్పి కూడా మార్కెటింగ్ చేస్తుంది. కానీ అట్లా కాకుండా ఫార్మర్స్తోనే చిక్స్ని వాళ్ళకి ఇచ్చి న్యాచురల్ ఫుడ్తోనే అవి పెంచి నిజమైన ఒరిజినల్ కంట్రీ కోడిలని ఇవ్వాలన్నది. అది కంట్రీ చికెన్లో కూడా రకరకాల జాతులు ఉంటాయి, పందెం కోళ్ళు ఉంటాయి, రకరకాలు ఉంటాయి, ఒక్కొక్క కోడికి ఒక రకమైన టేస్ట్. మరి అలాంటి టేస్టీ ఫుడ్ని, టేస్టీ చికెన్ను, తెలంగాణ ఫుడ్ని ప్రమోట్ చేయాలని చెప్పి, తెలంగాణ ఫుడ్ అందరికీ అందించాలని చెప్పి, చాలా వరకు పెస్టిసైడ్తో రకరకాలు తినేటువంటివి ఆ మాంసం తింటే కూడా అనారోగ్యం అని మనం అనుకుంటాం. అందుకనే గొర్రెలు కానీ తర్వాత మేకలు కానీ అడవులలో పెరిగినవి చాలా టేస్టీగా ఉంటాయి. అదేవిధంగా ఈరోజు ఒరిజినల్గా ఊర్లలో మామూలు ఓపెన్ ప్లేస్లలో పెరిగినటువంటివి దాని టేస్ట్ వేరే ఉంటుంది, ఆహారం కూడా చాలా మంచి ప్రోటీన్స్ కూడా ఉంటాయి. ఇంకా మంచి ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలని సాయికేష్ ఈరోజు ఒక మంచి ఆలోచనతో మొట్టమొదటిగా దిల్సుఖ్నగర్లో పెట్టి దీన్ని ఇంకా హైదరాబాద్ మొత్తం కూడా నలుమూల విస్తరింపజేయాలని చెప్పి దాదాపు 10,000 మంది ఫార్మర్స్ను ఐడెంటిఫై చేసి ఆ ఫార్మర్స్ కూడా ఉపాధి అవకాశం కలిగించాలని, వాళ్ళకు కోళ్ళు ఇచ్చి, దానా ఇచ్చి, పెంచిపిచ్చి, న్యాచురల్గా పెంచిచ్చి మళ్ళీ వాళ్ళతో కొనుక్కొని మార్కెటింగ్ చేస్తూ వాళ్ళకు కూడా అవకాశం కలిగించాలని గొప్ప ఆలోచన తెచ్చినందుకు మరి సాయిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తాను. 100% తెలంగాణ ఫుడ్ అనేది పక్క రాష్ట్రం వాళ్ళు కూడా ఇక్కడ ప్యాక్ చేసుకొని పోయేటట్లు మీరందరూ కూడా చేయాలని, తెలంగాణ ఫార్మర్స్, బ్యాక్ యార్డ్ ఫార్మర్స్
2 ఎకరాలు ఉంటే వాళ్ళు బర్రెలు గొర్రెలు కోళ్ళు ఇట్లా పెట్టుకుంటారు. అలాంటి చిన్నకారు సన్నకారు రైతులకు కూడా ఇవి అందించి వాళ్ళకు కూడా రైతులకు కూడా ప్రోత్సహించినట్టు చేయాలని చెప్పి మీరు